నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కళ, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులు అని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. ధనుసు రాశి చూసుకుంటే గనక ఫినాన్షియల్ ఇబ్బందులు అనేవి కొంచెం చుట్టుముడుతూ ఉంటాయి. ఖర్చులు అనేవి కొంచెం అధికమవడం వల్ల కావచ్చు కానివ్వండి, లేకపోతే అన్నెసెసరీ ఖర్చుల వల్ల మీరు ఏదైతే ఒక ప్లేస్లో యూస్ చేసుకోవాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది అన్నెసెసరీ ఖర్చుల వల్ల ఖర్చు అయిపోతూ ఉండడం వల్ల మీకు ఇంపార్టెంట్ పేమెంట్స్ ఎక్కడైతే చేయాలో అవి చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి, మరీ ముఖ్యంగా మీకు ఏదైనా తలకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి, నడుముకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక అది అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. మీరు ఇన్ టైంలో కనుక కేర్ తీసుకోలేనట్లయితే కనుక అవి ఎక్కువ స్థాయిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు, నైట్ జర్నీస్ చేసేటప్పుడు, సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు నైట్ జర్నీస్ చేయకపోవడమే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చెప్పదగిన సలహా. కాబట్టి మరీ ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం కూడా మీకు చాలా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. వాళ్ళ ఆరోగ్య విషయం మీద కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అక్కడే సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం, టెస్ట్ చేయించుకోవడం, ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఇన్ టైంలోనే గుర్తిస్తే మంచిది. అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని చికాకులు అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. చాలామంది పనిగట్టుకుని మేబీ మీరు చేసే బిజినెస్ కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా సరే మీకున్న గ్రోత్ని చూసి చాలామంది ఏడుస్తూ ఉంటారు. అలాగే మీ మీద కొంచెం నెగిటివిటీ కూడా పెరుగుతుంది. అసలు జాబ్ ఉంటుందో ఉండదో అనే భయాలు కూడా ఎక్కువ అవుతాయి. కొన్ని సార్లు ఇక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ జాబ్ చేయడం అంటే కూడా వేరే దగ్గర మనం ఏదైనా ఉద్యోగం చిన్నదైనా పర్వాలేదు వెతుక్కుని వెళ్ళిపోతే బాగుంటుందేమో అన్నట్టుగా మీకు కొంచెం ప్రెషర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ నిలదొక్కుకోవడం కూడా కష్టం అనే విధంగా ఉంటుందన్నమాట. కొన్ని సార్లు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోతున్నాము, సేవింగ్స్ అనేవి చేయలేకపోతున్నాము అనే బాధ కూడా ఎక్కువ వేధిస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మీలో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ప్రాబ్లంని ఎవరికి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళిపోదామా అన్నంతగా సమస్యలు చుట్టుముట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా స్లోగా మీకు ఇన్కమ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా రిటర్న్స్ మాత్రం ఖచ్చితంగా మంచి స్థాయిలోనే ఉండబోతున్నాయి. పోలీస్ కోర్ట్ కేసెస్ లో మీరు ఏదైనా ఇరుక్కుని ఉంటే గనక, మీ కేసెస్ ఏదైనా నడుస్తుంటే గనక తీర్పు మాత్రం ఖచ్చితంగా మీకు అనుకూలంగా వస్తుంది. దాంతో పాటుగా ఏదైనా మీకు రావాల్సిన ఆస్తి వాటాలు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయిన పేమెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి కూడా తిరిగి వస్తాయి. కొన్ని సార్లు మీరు చాలా బాసిజంగా, చాలా హార్ష్గా మీ బిహేవియర్లో మార్పులు చూపించడం వలన అవి మీకే శాపంగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది బిహేవియర్ కావచ్చు, మాటలు కావచ్చు మిమ్మల్ని కూడా మనస్తాపానికి గురి చేస్తాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల కలహాలు అనేవి మిమ్మల్ని చాలా ఇబ్బంది
భ్రమానికి గురి చేస్తూ ఉంటాయి. కెరియర్‌లో కూడా అంత ఆశించిన ఫలితాలు ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఎక్కడ మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం, అలాగే ఎవరి గురించి నెగెటివ్‌గా మాట్లాడకుండా ఉండడమే మంచిది. మరీ ముఖ్యంగా మీ వర్క్ స్పేస్‌లో. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే గనక లక్ అనేది ఫేవర్ చేస్తుంది. వ్యాపార పరంగా మాత్రం బావుంటుంది. ఎవరికైతే పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించుకోవాలి, పొలిటికల్‌గా నాకొక స్థాయి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి చూసుకుంటే గనక ఈ సంవత్సరం అంతా గా కలిసొచ్చే అవకాశం కనిపించట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్‌కి గానీ, లవ్ మ్యారేజ్‌కి గానీ ఈ ఇయర్‌లో అన్ని పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా తక్కువ పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. బట్ లక్ ఫేవర్ చేయడం వల్ల కొంతమందికి మీ జాతకం బట్టి, మీ పర్సనల్‌గా మీ జాతకాలు బట్టో, లేకపోతే మీ ఎనర్జీస్ బట్టో మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ధనుసు రాశి అనగానే చాలామంది ఉంటారు. అందులో కొంతమందికి మీరు అనుకున్నట్లుగా జరగచ్చు. ఎందుకంటే మన కర్మ ఫలం కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, మన ఎనర్జీస్ కావచ్చు, మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి కాబట్టి, మీరు చేసే పనుల వల్ల కూడా మీకు కొంచెం మంచే జరగాలని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.